హలో గైస్, ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు నేను కొన్ని రియల్ హారర్ ఇన్సిడెంట్స్ గురించి మాట్లాడబోతున్నాను. ఏ స్టోరీస్ అయితే నాకు రియల్ అనిపించాయి అండ్ విత్ ప్రూఫ్స్ ఉన్నాయి, ఆ స్టోరీస్ని మీకోసం తీసుకొచ్చాను. సో ఒక 10 minutes మీ దగ్గర హెడ్ ఫోన్స్ ఉంటే పెట్టుకొని ఒక కొనానికి వెళ్ళి కూర్చోండి అండ్ జాగ్రత్తగా ఈ స్టోరీస్ని వినండి. సో ఇక స్టార్ట్ చేద్దామా? రాబర్ట్ ది డాల్. ఒక ఫ్యామిలీ ఉంటుంది. వాళ్ళకి 9 years ఒక అబ్బాయి ఉంటాడు. ఆ అబ్బాయికి బర్త్డే రోజు వాళ్ళ ఇంటి పని మనిషి ఆ అబ్బాయి కోసం ఒక బొమ్మ తీసుకొచ్చి గిఫ్ట్ ఇస్తుంది. ఆ గిఫ్ట్ చూసిన తర్వాత ఆ అబ్బాయి చాలా హ్యాపీగా ఫీల్ అయిపోతాడు. అలా కొన్ని వీక్స్ గడిచిన తర్వాత ఎప్పుడైతే వాళ్ళ పేరెంట్స్ ఆ అబ్బాయి రూమ్ దగ్గరికి వెళ్తారో ఆ అబ్బాయి ప్రతిసారి ఎవరో ఒక మేల్ ఎంటిటీతో మాట్లాడుతున్నట్టుగా విన్నారు. సడన్ గా డోర్ ఓపెన్ చూస్తే ఎవ్వరుండరు. ఆ అబ్బాయి ముందర డాల్ ఉంటుంది. అంతే. ఇలా ఒక్కసారి కాదు, ప్రతిసారి ఇంతే. డోర్ ఓపెన్ చేస్తారు, ఎవ్వరుండరు. ఆ డాల్ మరియు ఆ అబ్బాయి మాత్రమే ఉంటారు. ఇలా కొన్ని రోజుల తర్వాత సడన్ గా వాళ్ళ పని మనిషి వాళ్ళ ఇంటికి రావడం ఆపేస్తుంది. అసలు పని మనిషి ఎందుకు పనికి రావడం లేదనేసి కొంచెం వెతికితే ఆ పని మనిషి యాక్చువల్ గా ఒక విచ్ అంట. విచ్ అంటే తెలుగు భాషలో మంత్రగత్తె అని అర్థం. అంటే సింపుల్ గా ఒక అమ్మాయి బ్లాక్ మ్యాజిక్ చేతబడి చేస్తుంది అని అర్థం. పని మనిషి గురించి న్యూస్ వినిన తర్వాత వాళ్ళ పేరెంట్స్ కి అయితే ఫ్యూజులు ఎగిరిపోతాయి. ఎందుకంటే ఇన్ని రోజులు మా ఇంట్లో పనిచేసింది ఒక విచ్చా అని భయపడ్డారు. వెంటనే ఇంటి మొత్తాన్ని క్లీన్ చేపించేస్తారు. అండ్ ఒక్కసారి గుర్తుకొస్తుంది, బర్త్డే అప్పుడు ఒక డాల్ మా కొడుకుకి గిఫ్ట్ ఇచ్చింది కదా అని. సో వెంటనే ఆ డాల్ ని తీసుకొని బయట పడేస్తున్నాగా కొడుకు మాత్రం చాలా ఏడుస్తాడు అనమాట. వద్దు వద్దు, నాకు చాలా ఇష్టం అని. ఎందుకంటే ఆ డాల్ తో ఒక రకమైన రిలేషన్ ఫీల్ అవుతున్నాడు అనమాట. సో ఎక్కడికి పోయినా, స్కూల్ పోయినా డాల్ తీసుకోవడం, ట్యూషన్స్కి పోయినా ఆ డాల్ని తీసుకోవడం, అలా ఆ డాల్తో చాలా క్లోజ్ అయిపోవడం వల్ల ఆ డాల్ని అస్సలు కీయడు. పేరెంట్స్ అయితే చాలా భయపడతారు, ఎందుకంటే ఆ అబ్బాయి ఎప్పుడు ఆ డాల్తోనే ఉంటున్నాడు. ఒకసారి ఏమైందంటే ఆ అబ్బాయి రూమ్ లో పడుకొని ఉన్నప్పుడు ఆ అబ్బాయి రూమ్ లో నిప్పులు అంటుకున్నాయి. లోపల నుంచి ఏమో డోర్ లాక్ ఉంది. వెంటనే పేరెంట్స్ అది చూసి డోర్ పగలు కొట్టుకొని లోపలికి పోయి తన కొడుకుని సేవ్ చేస్తారు. అంతా కూల్ అయిన తర్వాత ఆ అబ్బాయిని అడుగుతారు, అసలు అగ్గేలా అంటుకైందంటే ఆ అబ్బాయి క్లియర్ గా చెప్పేస్తాడు, ఆ బొమ్మని అగ్గంటిచ్చింది అని. తర్వాత వెంటనే ఆ డాల్ ని బయట పడేస్తారు. ఎన్నిసార్లు అయితే బయట పడేసినారు, గార్బేజ్ లో వేసినారు. అన్నిసారి మరీ ఇంటి బయటకు రావడం. అంటే కాలింగ్ బెల్ మోగుతుంది, డోర్ ఓపెన్ చేసి కింద చూస్తే కింద డాల్ ఉంటుంది. ఇలా చాలా సార్లు రిపీటెడ్ గా అవ్వంగా వీళ్ళ పేరెంట్స్ ఏం చేసినారంటే ఒక ప్రీస్ట్ తో మాట్లాడినారు. అప్పుడు ప్రీస్ట్ చెప్పింది ఏంటంటే, ఆ విచ్ ఈ డాల్ లోపల ఒక్క ఆత్మని కాదు, ఎన్నో ఆత్మలను ఈ డాల్ లోపల పెట్టి మీ కొడుకుని చంపాలని చూసిందంట. ఈ డాల్ ని వెంటనే బంధించాలి, లేకుంటే మీ కొడుకు ప్రాణాలకే ప్రమాదం, ఆల్సో ఈ ఫ్యామిలీ మొత్తాన్నే చంపేస్తుందని చెప్తాడు. ఇప్పుడు ఈ డాల్ ని ప్రీస్ట్ వాళ్ళు రిచువల్స్ పర్ఫామ్ చేసి ఆ డాల్ ని మ్యూజియం లో బంధించారు. ఇప్పుడు కూడా బంధించిన రాబర్ట్ డాల్ ఒక మ్యూజియం లో ఉంది. ఆ రియల్ ఫుటేజ్ చూపిస్తాను. కానీ మీకు డౌట్ రాలేదా, అసలు ఆ విచ్ ఈ అబ్బాయిని ఎందుకు చంపాలనుకుంది? ఎందుకంటే ఆ విచ్ కి పిల్లలే లేరంట. ఆ ఇంట్లో ఆ అబ్బాయి, ఇంత అందమైన అబ్బాయి వీళ్ళకి పుట్టినారని ఈర్షతో ఆ విచ్ ఈ అబ్బాయిని చంపాలనుకుంది. స్టోరీ నెంబర్ 2, ఫ్రాంకో టీవీ. ఫ్రాంకో అని ఒక యూట్యూబర్ ఉంటాడు. అతనికి ఒక యూట్యూబ్ ఛానల్ కూడా ఉంది, ఫ్రాంకో టీవీ అని ఉంటుంది. అతను ఏంటంటే జెన్యున్ గా శ్మశానాలకు వెళ్ళడం, హాంటెడ్ ప్లేసెస్ కి వెళ్ళడం, అక్కడ పోయి వ్లాగ్ చేయడం, అవి తీసుకొచ్చి యూట్యూబ్ లో అప్లోడ్ చేస్తాడు. ఇలానే హంటింగ్ చేస్తున్నాగా ఫ్రాంక్ కి తెలుసు, ఎప్పుడైతే నో మూన్ డే ఉంటుందో, అంటే అమావాస్య ఉంటుందో, ఖచ్చితంగా శ్మశానంలో ఏదో ఒక రిచువల్ జరుగుతుందనేసి ముందుగానే తెలుసు అనమాట. సో అలా అనుకుని ఒకసారి శ్మశానం లోపలికి వెళ్తాడు. Somebody's running next to me. See if I can get a little bit closer. But I just seen somebody walking. With a candle.
think they went this way, down the alley. I just switched it to the GoPro night vision. Trying to see if I can find where that person with the candle. Alright, I switched over to my other night vision. Is that outside? No, that's definitely inside, I think. Hold on, let me get closer. Corner wall. There's about like 4 people or 5 people over there. సో ఫ్రాంక్ శ్మశానం లోపల వెళ్ళిన తర్వాత ఎక్స్ప్లోర్ చేస్తున్నాగా ఒక 4 మెంబర్స్ ఏదో రిచువల్ పర్ఫామ్ చేస్తున్నాగా కనపడింది. వాళ్ళు ఏంటంటే ఒక గుంపుకు నించొని మధ్యలో ఏదో లైటింగ్ వస్తున్నట్టుగా ఉంది. ఆ లైటింగ్ ఖచ్చితంగా ఏదో ఫైర్ లైటింగ్ లానే ఉంది. ఫ్రాంక్ ఏం చేస్తాడు, దూరంలో దాక్కొని మొత్తం ఫుటేజ్ ని రికార్డ్ చేస్తాడు. అలా సేపు వెయిట్ చేస్తూ ఫైనల్ గా వాళ్ళు రిచువల్స్ కంప్లీట్ చేసుకొని ఒక్కొక్కరు బయటికి వెళ్ళిపోతూ ఉంటారు. వెళ్ళిన తర్వాత ఇప్పుడు ఫ్రాంక్ ఆ రిచువల్ జరిగిన ప్లేస్ కి వెళ్తాడు. There's a lot of trash inside this tomb. Fuck. What the hell is that? I found where the lights were coming from. That looks like a voodoo doll. Sorry if I cut it here. I accidentally press the button, but that looks like a voodoo doll. చూస్తే ఆ ప్లేస్ లో ఒక వూడూ డాల్ ఉంది. అంటే చేతబడి చేసారే అట్లాంటి ఒక బొమ్మ ఉంది. దాంతో పాటు సాటనిక్ సింబల్స్ ఉన్నాయి. అంటే వుడ్ తో సాటనిక్ సింబల్స్ వేసినారన్నమాట. Okay, now I see it. That's a star. Let me see if I move this out of the way. I'm not touching the voodoo doll. That I'm not gonna touch. Nope. Stay in the circle. ఫ్రాంక్ అప్పుడు ఏం చేస్తాడంటే అతని దగ్గర ఉన్న పారానార్మల్ ఎక్విప్మెంట్ ఒక టెస్టర్ ని తీసుకొని అక్కడ నా చుట్టుపక్కల ఎవరైనా ఎంటిటీ ఉన్నారా అని అడుగుతూ ఆ మీటర్ ని పెట్టి టెస్ట్ చేస్తాడు. Close to me. Parece que de mí. There was a lot of people here chanting. I got something right over here. ఇప్పుడు ఆ మీటర్ లో కొన్ని లెవెల్స్ ఇంక్రీజ్ అవుతున్నాగా కనబడుతుంది. అప్పుడు అతను ఫిక్స్ అయిపోతాడు, ఇక్కడ ఏదో జరిగింది, ఖచ్చితంగా ఏదో ఎంటిటీ ఇక్కడ ఉంది అనేసి ఫిక్స్ అవుతాడు. కానీ ఫ్రాంక్ ఒక పెద్ద రిస్క్ ని తీసుకుంటున్నా అనే విషయాన్ని మర్చిపోతాడు. సర్లే అనేసి ఆ ప్లేస్ నుంచి లేచి ఎక్స్ప్లోర్ చేస్తున్నాగా సడన్ గా ఒక సమాధి పక్కన ఎవరో తనని తొంగి చూస్తున్నట్టుగా గమనించినాడు. Hola. Hola. What was that?
ఇట్లా నాకు ఎవరైనా డైరెక్ట్గా చెప్తే నేను నమ్మేటోని కాదు, బట్ అతను రికార్డ్ చేసినాడు అండ్ అది ఎవరో చూస్తున్నట్టుగానే ఉంది. సో ఇక్కడ చూసినట్లయితే క్లియర్ గా ఫ్రాంక్ ని ఎవరో చూస్తున్నట్టుగా తొంగి తొంగి చూస్తున్నట్టుగా ఉంది. వెంటనే ఫ్రాంక్ ఎప్పుడైతే దగ్గరికి వెళ్తాడో వెంటనే ఆ ఎంటిటీ దాక్కుంటుంది. సరే అనేసి మొత్తం అవతల వెళ్ళి చూస్తే అక్కడ ఎవ్వరూ లేరు. సో నేను ఇట్లా చాలా వీడియోస్ చూసినాను కానీ ఇలాంటి రిచువల్ జరిగిన చోట ఇలాంటి నెగిటివ్ ఎంటిటీ వచ్చి ఇలా కెమెరాలో రికార్డ్ అవ్వడం ఇదే నేను ఫస్ట్ టైం చూస్తున్నాను. సో ఇలా ర్యాండమ్గా ఒక దయ్యం కెమెరాలో రికార్డ్ అవ్వడం చాలా రేర్ అండ్ చాలా టెరిఫైయింగ్ కూడా. సో గైస్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ ఫుల్ వీడియో. సో ఈరోజు వీడియోలో నాకు నిజంగా ఈ హారర్ ఇన్సిడెంట్స్ రియల్ అయ్యుండొచ్చు అని మీకోసం తీసుకొచ్చాను. మీకు ఇలాంటి వీడియోస్ ఇంకా కావాలంటే నా కామెంట్ సెక్షన్లో అన్న ఇలాంటి వీడియోస్ ఇంకా కావాలి అని చెప్పండి, సో దట్ నేను అర్థం చేసుకుంటాను. గైస్ గుర్తుపెట్టుకోండి, ఈ మెయిన్ ఛానల్లో ఎవ్రీ సండే ఒక వీడియో అనేది పోస్ట్ చేస్తాను. నా సెకండ్ ఛానల్లో ఎవ్రీ సాటర్డే ఒక వీడియో అనేది పోస్ట్ చేస్తాను. సో నేను తప్పకుండా సాటర్డే అండ్ సండే మీకోసం లాంగ్ వీడియోస్ని తీసుకొస్తాను. మీరు చూపిస్తున్న సపోర్ట్కి ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ ఫర్ దట్. అండ్ ఇలానే నాకు లైఫ్ లాంగ్ మీ సపోర్ట్ అనేది కావాలి. అండ్ గైస్, మీ పేరెంట్స్ని జాగ్రత్తగా చూసుకోండి. అండ్ నేను కలుస్తాను అప్కమింగ్ థ్రిల్లింగ్ వీడియోస్లో. 3, 2, 1.